నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. డిసెంబర్ 1న మొదలైన శీతకాల సమావేశాలు డిసెంబర్ 19 దాకా జరిగాయి. పని గంటల విషయంలో చూసినట్టయితే ఈసారి ఎప్పట్లా కాకుండా పాస్ మార్కులు వేయవచ్చు. పేరుకు శీతకాల సమావేశాలే కానీ చాలా వేడిగా జరిగాయి. ఉభయ సభల్లోనూ ఎన్డీఏకు లేదా ప్రభుత్వానికి కావలసినంత బలం ఉంది కాబట్టి ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా, ప్రతిపక్షాలు ఎంత అడ్డుకున్నా ప్రభుత్వం పెట్టిన బిల్లుల్ని పాసు చేసుకోగలిగింది. ఈసారి చాలా బిల్లులే పెట్టారు కానీ ముఖ్యమైన బిల్లులు, చర్చలు అన్ని కూడా వివాదాస్పదమయ్యాయి. వందే మాతర గీతం పైన ఏకంగా 10 గంటల పాటు చర్చ జరిగింది. వందే మాతర గీతానికి 150 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంగా ప్రభుత్వం చర్చకు పెట్టింది. నిజానికి అప్పట్లో వందే మాతరం అంటే అదొక స్ఫూర్తి, అదొక నినాదం, అదొక వార్ క్రై. వందే మాతరం అంటే ఎక్కడ లేని శక్తి అంతా అప్పటి నాయకులకు, అప్పటి కార్యకర్తలకు, స్వతంత్ర పోరాట యోధులకు వచ్చి చేరేది. వాళ్ళు మృత్యు ఒడిలోకైనా వందే మాతరం అంటూ వెళ్లిపోయేవాళ్ళు. అంత ఇదిగా ఉండేది. ఇప్పటికీ ఆ స్ఫూర్తి ఉంది వందే మాతరం అంటే. అదేదో మనల్ని ఏదో శక్తి ఆవహిస్తుంది అన్నట్టుగా ఉంటుంది వందే మాతరం అనేసరికి. ఒక ఉద్వేగం, అది ఒక నినాదం, ఒక వార్ క్రై. అప్పట్లో వందే మాతరం అనే వాళ్ళు టెర్రరిస్టులుగా బ్రిటిష్ ప్రభుత్వం ముద్ర వేసింది. వందే మాతర గీతాన్ని ఆనందమఠ్ అనే పుస్తకంలో బంకిం చంద్ర చటోపాధ్యాయ రాశారు. ఆనందమఠ్ పుస్తకం పబ్లిష్ అయి 150 ఏళ్లయింది. మొత్తం గీతంలో 2 లైన్లను అప్పటి నాయకులు, ముఖ్యంగా గాంధీజీ, నెహ్రూలు తొలగించారని బీజేపీ అభియోగం. నిజానికి ఆ 2 లైన్లు తొలగించింది నెహ్రూ కానీ గాంధీ కానీ కాదు. తొలగించిన 2 స్టాంజాల్లో, 2 లైన్లలో ఒక దాంట్లో దుర్గాదేవి పేరు ప్రస్తావన ఉంది, మరొక దాంట్లోనేమో లక్ష్మీదేవి పేరుంది. అంటే నేరుగా లేదు, కమల భూషిత అని ఉంది, అంటే లక్ష్మీదేవి కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్మించబోయేది సెక్యులర్ ప్రభుత్వం కదా, అలాంటప్పుడు ఒక మతానికి సంబంధించిన దేవతల పేర్లు పెట్టడం భావ్యం కాదు. మనది సెక్యులర్ కంట్రీ కాబోతుంది, ఆ సెక్యులర్ విధానాలనే పాటిస్తే బాగుంటుంది, కాబట్టి ఈ 2 లైన్లను తొలగించవచ్చు అని ఆయన చెప్పారు. అంతా ఒప్పుకున్నారు. ఆ 2 లైన్లను తొలగించారు. తొలగించినంత మాత్రాన దాని శక్తి సామర్థ్యాలు ఏమీ తగ్గలేదు. అదొక ఉద్వేగం అన్నాం కదా, అట్లాగే ఉండింది. వందే మాతరం అన్నందుకు, వందే మాతర గీతం ఆలపించినందుకు చాలా మంది జైళ్ళలోకి వెళ్లారు, చాలా మంది లాఠీ దెబ్బలు తిన్నారు. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం. మన కోసం కదా, మన స్వతంత్రం కోసం కదా ప్రభుత్వం విమర్శను ప్రియాంక గాంధీ సమర్థంగా ఎదుర్కొన్నారు. నెహ్రూను అనాలనుకుంటే ఎంతైనా అనండి, సమస్య లేదు. ఒక రోజు మొత్తం నెహ్రూ గురించి చర్చిద్దాం. ఆ తరువాతనైనా దేశంలో ఉన్న పేదరికం గురించి, నిరుద్యోగం గురించి, ఆరోగ్యం గురించి, మణిపూర్ గురించి, పొల్యూషన్ గురించి ఇత్యాది అనేక సమస్యలు ఉన్నాయి కదా, వాటిపైన చర్చిద్దాం అన్నారు. పార్లమెంటు నడవటానికి నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ లెక్కన 10 గంటలు చర్చించినట్టయితే 1,50,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇదంతా ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్మును ఇట్లా వాడుకోవచ్చా అని కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ చర్చ ఆరంభించారు, అందుకే అప్పటి కాంగ్రెస్ పార్టీని, అప్పటి నాయకులను మీరు తిట్టిపోస్తున్నారు అని కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. చాలా గొడవే చేశాయి కానీ ప్రభుత్వం వాటినేది పట్టించుకోకుండా చర్చను కొనసాగించింది. ఆ తర్వాత మరీ వివాదాస్పదమైన బిల్లు మన్రేగా, దాన్ని 100 రోజుల పని అంటాం కదా, 20 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రామీణ కూలీలకు సంవత్సరంలో కనీసం 100 రోజులైనా పని దొరికే పథకం అది. దాన్ని మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించేది. ఇప్పుడు దాని పేరు మార్చి దాని రూపురేఖలన్నీ ఈ ప్రభుత్వం మార్చింది. మహాత్మా గాంధీ పేరును తొలగించారు. 100 రోజుల పనిని 125 రోజులకు పెంచారు. కానీ మొత్తం ఖర్చులో 40% రాష్ట్రాలు భరించాలి అని పెట్టారు. అంటే కేంద్రం తన బరువును పెంచుకున్నట్ట, తగ్గించుకున్నట్ట? ఓకే, 125 రోజులు పనిస్తారనుకుందాం. దాంట్లో 40% రాష్ట్రాలు భరించాలి. అంటే 50 పని దినాలు రాష్ట్రాలు భరించాలి. 125 రోజుల్లోంచి 50 రోజులు తీసేస్తే మిగిలేది 75 రోజులే. ఇప్పటిదాకా 100 రోజులకు కేంద్రం ఇస్తున్న నిధులను 75 రోజులకు కుదించింది. అట్లాగే కేంద్రం ఇద్దామనుకున్న రాష్ట్రాలకే ఇస్తుందట. అన్ని రాష్ట్రాలకు ఇవ్వచ్చు, కొన్నింటికి ఇవ్వచ్చు, లేదా ఎవరికి ఇవ్వకపోవచ్చు. 5 సంవత్సరాలు ఇచ్చే
కూలీ కార్డును 3 సంవత్సరాలకు తగ్గించారు. అసలే రాష్ట్రాలు అప్పులతో కునారిల్లుతున్నాయి. మళ్లీ కొత్తగా 125 రోజుల పనిలో 40% భరించాలంటే భరించగలవా? భరించనప్పుడు ఏమవుతుంది? పెట్టలేరు, డబ్బులు లేవు, ఏమవుతుంది? కూలీలకు కూలీ దొరకదు. అప్పుడు కూలీల శాతాన్ని తగ్గించడం, కూలీ రోజులను తగ్గించడం, లేదా ఈ మొత్తం పథకాన్ని నీరుగార్చడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ లేదు మేమే ఇస్తామని. దీంట్లో ఇంకో అంశం, వ్యవసాయ పనులు జరుగుతున్నప్పుడు 100 రోజుల పని మూలంగా రైతులకు కూలీలు దొరకట్లేదు అని. దీంట్లో ఏం చేశారు? వ్యవసాయ పనులు జరిగే 60 రోజుల పాటు ఈ 125 రోజుల పని ఇవ్వరు. కానీ వ్యవసాయ పనులు లేనప్పుడు, ఏదో కరువు గాని ఫ్లడ్స్ గాని వచ్చినప్పుడు, లేదా వ్యవసాయ పనులు తక్కువ ఉన్నప్పుడు కూలీ దొరకనట్టయితే వాళ్ళ గతి ఏమిటి? మరో బిల్లు, ఇది వివాదాస్పదమైందే. దీన్ని అణుశక్తి బిల్ అని గాని న్యూక్లియర్ ఎనర్జీ బిల్ అని కానీ అంటారు. న్యూక్లియర్ సెక్టార్ లోకి ప్రైవేటుకు అనుమతించడం. దీంతో ఎన్ని అనర్థాలు వస్తాయో అసలు ఊహించలేము. న్యూక్లియర్ పవర్, అది న్యూక్లియర్ ఆయుధాలను, అణువాయుధాలను తయారు చేయొచ్చు, ఇటు విద్యుత్తు ఇలాంటివి తయారు చేయొచ్చు. అలాంటిది ప్రైవేట్ సెక్టార్ చేతిలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది? జాతి రక్షణ విషయంలో కానీ, మిలిటరీ రక్షణ విషయంలో కానీ ఏం కాను ఉంది. ఒకసారి ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిందంటే మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, జవాబుదారీతనం ఉండదు. మొన్న చూశాం కదా, 60% ఫ్లైట్స్ ను ఇండిగోనే నడిపిస్తోంది. అంటే మోనోపలి వాళ్ళ చేతిలో ఉంది, మొత్తం ఆపేశారు. అప్పుడు జవాబుదారీ ఎవరు? అవస్థపడ్డ ప్రయాణికుల సంగతి ఏమిటి? ఇట్లాగే న్యూక్లియర్ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని వాడగా మిగిలింది నాశనం చేయడం కూడా కష్టమే. సరైన రీతిలో నాశనం చేయనట్టయితే ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. క్యాన్సర్స్ అలాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రైవేట్ సెక్టారు ఇప్పుడు నీళ్లను పాడు చేస్తుంది, గాలిని పాడు చేస్తుంది, నియంత్రణ లేకపోవడం మూలంగా. న్యూక్లియర్ రంగంలోకి పెద్దగా ఎలాంటి చర్చించిన దాన్ని ఖాతరు చేయకుండా బిల్లు పాస్ చేసేశారు. ఇంకో విషయం, భారతదేశం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం చేయలేదు. ఒకవేళ ఇండియా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ పైన సంతకం చేసి ఉన్నట్టయితే అణు పరీక్షలు అంత సులభం అయ్యేవి కావు. ఇవి తెలుసుకోవాల్సిన అంశం. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అట్లాగే ఇన్సూరెన్స్ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ బిల్లు పాస్ చేశారు. బీమా రంగంలో ఇప్పుడు 100% దాకా విదేశీయులు పెట్టుబడులు పెట్టవచ్చు. దాంతో ఎల్ఐసి లాంటి ప్రభుత్వ సంస్థలకు ఆఘాతం కలుగుతుంది. మిగతా భారతీయ సంస్థలకు కూడా అదే తిప్పలు మొదలవుతుంది. అంతేకాదు, మనకు ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ కంపెనీల విషయం తీసుకున్నట్టయితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళని ముంచేసి కంపెనీలు పారిపోయాయి, బోర్డు తిప్పేశాయి. దానికి ఇన్సూరెన్స్ ఏమిటి? దానికి బీమా ఎవరు? అట్లా ఒకవేళ కంపెనీలు చేసినట్టయితే ప్రభుత్వం వహిస్తుందా బాధ్యత? ఎట్లా నమ్మి విదేశీ పెట్టుబడులను బీమా సంస్థల్లోకి రాణిస్తారు? అది ప్రజల సొమ్ము కదా. మరో బిల్లు మెన్స్ కమిషన్. మహిళా కమిషన్ లాగే మగవాళ్ల కోసం కూడా పురుషుల కమిషన్ తీసుకొచ్చారు. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, పురుషుల్లో, ముఖ్యంగా పెళ్లైన పురుషుల్లో ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి. నిజమే, పురుషుల్లో ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి. చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు. తద్వారా పురుషులకు కష్టం కలుగుతుంది. అంటే 498A కేసు లాంటివి దుర్వినియోగం చేస్తున్నారు అని ప్రభుత్వ ఉద్దేశం. మగవారి మానసిక ఆరోగ్యం, వాళ్ళ వ్యధలు, కష్టాలు అర్థం చేసుకుని వాళ్ళకి కావలసిన సాయం అందించడానికి, వాళ్ళకి సాయం అంటే ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా ఈ బిల్లు పనికొస్తుందని, కొన్నిసార్లు కుటుంబ కోర్టులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయని, అట్లా ప్రదర్శించకుండా కట్టడి చేయడానికై కూడా ఈ బిల్లు పనికొస్తుందని ప్రభుత్వం అంటోంది. సమాజం పురుష సమాజమే అయినా, పితృస్వామ్యమే అయినా కూడా మగవారికి చాలా సందర్భంలో కావలసినంత మద్దతు లభించట్లేదు. అటు సొసైటీ పరంగా గాని, ఇటు చట్టాల పరంగా కానీ. అందు గురించి పురుషుల కమిషన్ అవసరం అని ప్రభుత్వం అంటోంది. దీన్ని కూడా మహిళల్లోనూ పురుషుల్లోనూ సామాజిక సంఘాల్లోనూ చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్ ఒకటి, సెంట్రల్ ఎక్సైజ్ బిల్ ఒకటి, పొగాకు ధరల విషయంలో తీసుకొచ్చిన బిల్ ఇది. ఇట్లా మరికొన్ని బిల్స్ పాస్ చేశారు. ఇవి ఈసారి శీతకాల సమావేశంలో జరిగిన ముఖ్యాంశాలు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి, తప్పనిసరిగా రాయండి. ధన్యవాదాలు.